ప్రియమైన దేవుని వరలారా, వేటగాని ఉరి తెలుసుకో మరి, లేకపోతే ప్రమాదం ఉంది మరి. ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో ఆలోచించండి. నిన్ను వేటగాని ఉరిలో నుండి తప్పించింది యేసుక్రీస్తుల వారు. ఆయనకు కృతజ్ఞతగా బ్రతకండి. ఆయన ఇచ్చిన జన్మ ఏమంటే రక్షణ భాగ్యం. ఈరోజు మనం మన అవసరాల కోసం, మన జీవితం కోసం 10 మందిలో దాన్ని బజారు పాలు చేయకండి. అది దేవుని ముందు మనం ఎంత అవమానకరమో తెలుసనండి. దేవుణ్ణి అవమానపరచడం అంటే అదేనండి. నీ జీవితం, నీకు రక్షణ కల్పించిన ఆ భాగ్యం, నీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం, నువ్వు విలువ ఇవ్వకుండా నువ్వు ఒకవేళ బ్రతికితే నువ్వు దేవునికి చేసేది అవమానం. అదే అంటే అపవాది గురిలో ఉంటున్నాము, దేవునికి అపవాదికి ఆనందాన్ని ఇస్తున్నాము, దేవునికి ఏమో అవమానాన్ని తెస్తున్నాం. అలాంటి బ్రతుకు ఇంకా మనం బ్రతకాలన్నా వద్దు. కనుక తప్పించుకున్న వారము దేవునిలో నుండి చేతుల నుండి మనం తప్పించుకోలేము కదా. మరి ఎందుకు చెప్పండి? ఈ లోకంలో మనం ఏమంటే అవినీతిలోనో ఇంకా పలు రకాల విషయాల్లోనో మనం పడిపోకుండా యథార్థమైన వారిగా మంచి జీవితాన్ని ఏమంటే యథార్థమైన భక్తి భావాలతో, మంచి ఆలోచనలతో, తెలివి కలిగినటువంటి వారిగా మన భక్తి జీవితాన్ని మనం సాగించుకుంటూ ఉరిలో నుంచి తప్పించుకున్న వారి వల్లే తప్పించుకున్న విశ్వాసులముగా, నమ్మకమైన వారముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.